కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ 1959 సంవత్సరం జూన్ 15వ తేదీ చుక్కాని పత్రికలో ప్రచురితమైన కథ చంద్రమండల యాత్ర. రచన శ్రీ కెఆర్కే మోహన్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కెఆర్కే మోహన్ 18-11-1993లో మచిలీపట్నంలో జన్మించారు. బిఏ వరకు విద్యాభ్యాసం చేశారు. 1953 సంవత్సరంలో పోస్టల్ శాఖలో చేరి 1991 సంవత్సరంలో హెడ్ పోస్ట్ మాస్టర్గా పదవీ విరమణ చేశారు. తెలుగు, ఇంగ్లీషు రెండింటిలోనూ విస్తారంగా కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు వంటి అన్ని ప్రక్రియలలోనూ 5,000కు పైగా రచనలు చేశారు. 2 జాతీయ పురస్కారాలే కాక తెలుగు, ఇంగ్లీషులలో 44 బహుమతులు, పురస్కారాలు పొందారు. 1971లో వక్రించిన సరళ రేఖలు నవల ఉర్దూ అనువాదం రోషన్ సాయేకి కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ బహుమతి అందుకున్నారు. 1994లో మాధ్యమాల ద్వారా అత్యుత్తమంగా సైన్స్ టెక్నాలజీల ప్రచారం గావించినందుకు భారత ప్రభుత్వపు ఎన్సిఎస్టిసి అవార్డును 50,000 రూపాయల నగదు మొత్తాన్ని బొంబాయిలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ రావల్తో పంచుకున్నారు. ఈ పురస్కారం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వీరొక్కరికే దక్కింది. 1976 సంవత్సరంలో ఇంటర్నేషనల్ పిఈఎన్ సోల్ కొరియా వారు 22 ఆసియా దేశాల నుంచి ఎంపిక చేసిన కథలలో భారతదేశానికి చెందిన 5 కథల్లో ది గోల్డ్ ఫర్సేకెన్ అన్న కథ వారి ఏషియన్ లిటరేచర్ అన్న గ్రంథంలో ప్రచురితమైంది. పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైన కథ ఇది. 1994 సంవత్సరంలో రెలవెన్స్ ఆఫ్ వివేకానందాస్ మెసేజ్ అన్న వ్యాసానికి సహారా ఇండియా కలకత్తా వారి ప్రత్యేక బహుమతి లభించింది. ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వారి జాతీయ స్థాయి పోటీలో ద వీల్స్ ఆఫ్ లార్డ్ చారియట్ అన్న కథకు తృతీయ బహుమతి పొందారు. అనేక రచనలు విదేశీ పత్రికలు, పుస్తకాలలో ముద్రితమయ్యాయి. పలు రచనలు ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, డానిష్ భాషలలోకి అనువాదమయ్యాయి. 1995లో భోపాల్లోని అఖిల భారత భాషా సాహిత్య పరిషత్ వారిచే సాహిత్యశ్రీ బిరుదు పొందారు. 1996లో కలకత్తాలోని ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ వారిచే వైద్యేతర రంగాల్లో విశిష్ట కృషికి గుర్తింపుగా శిరోమణి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కృష్ణని పరిచయం చేసిన తేనె మనసుల చిత్రానికి కథారచన, సైన్స్ ఫిక్షన్లోని 80 కథలు, 3 నవలలు, 6 నాటకాలు రాశారు. సాహిత్యానికి, సైన్స్కి సంబంధించిన అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొని ప్రసంగాలు, పత్ర సమర్పణలు చేశారు. పలు సాహిత్య, సైన్స్ సంస్థలలో సభ్యత్వమే కాక కార్యవర్గంలో పదవులు కూడా నిర్వహించారు. అది నల్లమల కొండలలో ఒక నిర్జన అటవీ ప్రాంతం. దట్టంగా పెరిగిన చెట్లు, గాలికి చేసే చప్పుడులు, పక్షులు, జంతువులు మొదలైన వాటితో ఆ ప్రదేశం బీభత్సంగా ఉంటుంది. అటువంటి నిర్జన ప్రదేశంలో ప్రముఖ భూతత్వ శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మోహన్, ఆయన పరివారం గుడారం వేశారు. డాక్టర్ మోహన్కి ఖగోళ శాస్త్రం అన్నా, భూతత్వ శాస్త్రం అన్నా చిన్నతనం నుంచి మిక్కిలి అభిరుచి. ఖగోళ శాస్త్రంలో ఆయన డాక్టరేట్ బిరుదు సంపాదించాడు. ఆయన లాంటి అభిరుచులే కలిగి ఉండి ఎల్లప్పుడూ ఆయనకు తోడు నీడగా ఉండేటటువంటి డాక్టర్ ప్రసాద్ కూడా ఆయన వెంట ఉన్నాడు. ఆయన వైద్యశాస్త్ర నిపుణుడు. వారు చదివిన చదువులు వేరే అయినప్పటికీ వారి అభిరుచులు, అభిలాషలు ఒకే కోవకు చెందినవి. ఇద్దరి మధ్య ఏ విధమైన అరమరిక లేదు. ఖగోళ శాస్త్ర విజ్ఞానంలో పాశ్చాత్య దేశాలు సాధిస్తున్న అభివృద్ధిని చూసి మోహన్ భారతదేశం కూడా ఎప్పుడు ఆ విధంగా తయారవుతుందా అని బాధపడేవాడు. అతని తండ్రి చనిపోయి 3 ఏళ్లయింది. మోహన్ ఇప్పుడు స్వతంత్రుడు. అందుచేత స్వతంత్రంగా ఖగోళ పరిశోధన శాఖ నెలకొల్పాలనే ఉద్దేశంతో స్వతహాగా ఆంధ్రుడననే అభిమానం కలవాడవడం చేత తగిన ప్రదేశం కొరకై ఆంధ్రదేశం పర్యటిస్తున్నాడు తన పరివారంతో. తన వ్యాపారం తను లేకపోయినా నిర్విఘ్నంగా జరిగే ఏర్పాట్లు చేసి ఈ పనికి పూనుకున్నాడు ఆయన. నల్లమల కొండలలో వారు విడిది చేసిన ప్రాంతం ఖగోళ వేధశాల నిర్మాణానికి అనువుగా కనిపించింది. అక్కడి వాతావరణం కూడా చుట్టూ దట్టంగా చెట్లు, చామలు ఉండడం చేత మిగిలిన ప్రదేశాలపై ఉండేదానికంటే స్వచ్ఛంగా ఉంది. ఆ కారణంగా నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించడం సులభం అవుతుంది. ఆ కొండ శిఖరం మేఘాల కంటే ఎత్తుగా ఉండడం చేత మేఘాల అడ్డంకులు చాలా అరుదుగా వస్తాయి. అదీగాక ఆ ప్రాంతంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది.
అక్కడికి కొద్ది మైళ్ళ దూరంలో చాలా పెద్ద ఇనుప గనులు ఉండడానికి అవకాశం ఉన్నట్లు మోహన్ కనుగొన్నాడు. అవి ఎంత లోతున ఉన్నది, వాటి నాణ్యత ఎటువంటిది మొదలైన విషయాలు ఖగోళ పరిశోధనశాల నిర్మాణం పూర్తయ్యాక పరిశోధించడానికి ఆయన తలపెట్టాడు. ఖగోళ పరిశోధనశాల నిర్మాణానికి 2 ఏళ్లు పట్టింది. ప్రధానమంత్రిచే ప్రారంభోత్సవం జరిగింది. డాక్టర్ మోహన్ తన పరిశోధనశాల ప్రపంచంలో దేనికి తీసిపోదని, ప్రభుత్వ సహకారం ఉంటే ప్రపంచంలోని అన్ని పరిశోధనశాలలలోనూ తలమానికంగా చేయగలనని నుడివాడు. ప్రధానమంత్రి తన చేతనైన సహాయం చేయడానికి సర్వదా సిద్ధమేనని చెప్పాడు. డాక్టర్ మోహన్ తన జీవితకాలంలో అంతర్గ్రహ యాత్ర చేయాలని ఉవ్విళ్ళూరుతుండేవారు. కానీ అది నెరవేరే విషయం కాదని ఆయన అనుకుంటుండేవారు. ఏమంటే దానికి బ్రహ్మాండమైన రాకెట్లను నిర్మించాలి, ఆ రాకెట్లను నడపడానికి అమితమైన ఇంధనాన్ని సమకూర్చాలి. ఇవి ఏ ఒక్క వ్యక్తి మూలంగా జరిగేవి కావు. ప్రస్తుత పరిస్థితులలో మన భారతదేశం కూడా ఆ పనికి పూనుకోలేనటువంటి స్థితిలో ఉంది. కానీ మోహన్ కలలు నిజమయ్యే రోజు సమీపంలోనే ఉందనే విషయం ఎవరు ఊహించగలరు? పరిశోధనశాల చాలా చైతన్యవంతంగా పనిచేస్తోంది. అందుచేత మోహన్ తాను కొత్తగా కనుగొన్న ఇనుపు గనుల వైపు దృష్టి మళ్లించాడు. ఆ రోజు గనులున్న ప్రదేశంలో డైనమైట్ని పెట్టి ప్రేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, ప్రసాద్ దూరాన్నించి బైనాక్యులర్స్లో దృశ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఢామ్! డైనమైట్ పేలింది. చిచ్చుబుడ్డిలో మళ్ళీ రాళ్లు పైకి ఎగురుతున్నాయి. ఇంతలో మోహన్, ప్రసాద్ తమ కళ్ళను తామే నమ్మలేని దృశ్యాన్ని చూశారు. ఆశ్చర్యంతో వాళ్ళు చైతన్యరహితులైపోయారు. కొంతసేపటికి తెప్పరిల్లి ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. వాళ్లను అంతగా విభ్రాంతులను చేసిన దృశ్యం ఏమిటంటే, సరిగా డైనమైట్ను ఉంచిన ప్రదేశానికి చుట్టూ ఉన్న కొద్ది ప్రదేశాన్నించి ఎగిరిన రాళ్లు క్రిందకు రాకుండా రాకెట్ల వలె ఆకాశంలోకి నిలువుగా ఎగిరిపోయాయి. ఆ వింత సంగతిని గురించి పరిశీలించడానికి వాళ్ళిద్దరూ హుటాహుటిని అక్కడికి పయనమయ్యారు. డైనమైట్ను స్వతహాగా ఉంచిన చోట గొయ్యి ఏర్పడి దానిలో చుట్టూరా సుమారు 1 చదరపు గజం మేరకు తెల్లటి గట్టి పదార్థం ఏర్పడింది. దానిమీద కొన్ని కొండరాళ్లు చెదురుగా పడి ఉన్నాయి. మోహన్ ఆ ప్రదేశం వేడిగా ఉందో ఏమో అని చూసే ఉద్దేశంతో తన కుడికాలు యువతల పెట్టి ఎడమకాలను ఆ పదార్థంపై పెట్టాడు. పెట్టగానే మోహన్ ఓ వెర్రి కేక వేశాడు. ప్రసాద్ ఉలిక్కిపడి, ఏమిటి, కాలు కాలిందా అంటూ దగ్గరికి వచ్చాడు. మోహన్ తన ఎడమకాలను యువతలకి తీసి, దానిమీద కాలు పెట్టగానే నా ఎడమకాలు అతి తేలిగ్గాను, కుడికాలును ఎవరో బలంగా లాగివేస్తున్నట్లుగాను అనిపించింది. ఆ లాగుడికి నా కాలు ఊడిపోతుందేమోని అనిపించి అప్రయత్నంగా కేక వేశాను. చిత్రంగా ఉందే, నేను 2 కాళ్ళు పెట్టి చూస్తాను అంటూ ప్రసాద్ ఆ ప్రదేశంపై 2 కాళ్ళు పెట్టి నుంచున్నాడు. వెంటనే ఆనందావేశంతో, నా ఒళ్ళు ఎంతో తేలిగ్గా ఉంది, గాలిలోకి తేలిపోతానేమో అనిపిస్తోంది అంటూ సంతోషంతో ఎగిరి గంతు వేశాడు. గంతు వేశాడో లేదో ప్రసాద్ నిలువుగా గాలిలోకి ఎగరడం ప్రారంభించాడు. వెంటనే మోహన్ ఒక ఎగురు ఎగిరి అతని 2 కాళ్ళు పట్టుకుని క్రిందకి లాగాడు. దాంతో ఇద్దరూ కలిసి కొంత భాగం తెల్లటి పదార్థం పైన, కొంత ప్రక్క నేల మీద పడ్డారు. ఇద్దరూ ఒక్కసారే బాధ కలిగినట్టు అరిచారు. నేల మీద పడిన వారి దేహభాగాన్ని ఎవరో లాగివేస్తున్నట్లు బాధ కలిగింది. ఇద్దరూ దొర్లుకుంటూ పూర్తిగా యువతల నేల మీదకి వచ్చేశారు. కొంతసేపటి వరకు ఈ చిత్రానుభూతిలో వారు నిశ్చేష్టులై అలాగే ఉండిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి మోహన్, ప్రసాద్, ఈ రహస్యాన్ని నేను ఛేదించాను అని కేకపెట్టాడు. ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. మోహన్, ఇక్కడ నేలలో ఉన్న పదార్థం ఏదో విచిత్రమైంది. దానిమీద డైనమైట్ను ప్రేల్చినప్పుడు జనించిన ఉష్ణం వలన ఇక్కడ పదార్థం డైనమైట్తో కానీ లేక అంతర్గతంగా కానీ రసాయనిక సంయోగం చెందింది. ఆ విధంగా ఏర్పడ్డ పదార్థం భూమి ఆకర్షణ శక్తిని నిరోధించేదిగా తయారైంది. ఈ పదార్థానికి గ్రావైట్ అని పేరు పెట్టుదాం అన్నాడు. అయితే ఈ పదార్థం ఆకాశంలోకి ఎందుకు ఎగిరిపోలేదు అని అడిగాడు ప్రసాద్. ఈ పదార్థం ఏర్పడ్డది కొద్ది ప్రదేశంలో మాత్రమే. పైగా డైనమైట్ ప్రేలినప్పుడు ఏర్పడిన గోడలు దీన్ని నొక్కేస్తున్నాయి అన్నాడు మోహన్. అయితే ఆ గోడల మట్టిని తీసివేస్తే ఇది పైకి ఎగిరిపోతుందా? ఎగరదు. ఎందుకంటే అది నిశ్చల స్థితిలో ఉంది. దానికి గమనం కలిగితే ఎగురుతుంది. ఉదాహరణకు, ఇంతకుముందు నీవు గ్రనైట్ మీద నిలబడినప్పుడు నీవు పైకి ఎగరలేదు. ఎప్పుడైతే పైకి గంతు వేశావో నీకు చలనం కలిగి అప్పుడే పైకి ఎగరబోయావు. పదార్థ విజ్ఞాన శాస్త్ర సూత్రాల ప్రకారం ప్రతి పదార్థానికి నిశ్చల స్థితి ఉంటుంది అన్నాడు ప్రసాద్. దీన్నే ఇనర్షియా అంటారు. ఇటువంటి పదార్థానికి గమనం కలిగించితే అవరోధాలు లేనంత వరకు అది గమనం కలిగించిన దిశలో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. నీవు మొదట నిలబడినప్పుడు నీ దేహం నిశ్చల స్థితిలో ఉంది. నీవు ఎగిరినప్పుడు నీ దేహానికి గమనం కలిగింది. నేను నిన్ను పట్టుకుని నీ దేహానికి అవరోధం కలిగించకపోయినట్లయితే నీవు ఆకాశంలోకి నిటారుగా వెళ్లేవాడివే. సాధారణ పరిస్థితులలో మన గమనానికి భూమి ఆకర్షణ శక్తి అవరోధం కల్పిస్తుంది. దాన్ని అధిగమించగలిగితే అనంత విశ్వంలో గ్రహాంతరయానం సులభమవుతుంది
అయితే ఈ గ్రావైట్ను ఉపయోగించి మనం గ్రహాంతరయానం ఎందుకు చేయకూడదు? నిజమే ప్రసాద్, నాకింకా తట్టనే లేదు. మన కలలన్నీ నిజమవుతాయి అని ఆనందంతో మిత్రుని ఆలింగనం చేసుకున్నాడు మోహన్. మోహన్, ప్రసాద్ గ్రావైట్ని గురించి అనేక పరిశోధనలు చేసి దాని సహాయంతో అంతర్గ్రహ యాత్ర సాధ్యమేనన్న నిశ్చయానికి వచ్చారు. తమ ప్రయత్నాన్ని స్థూలంగా ప్రభుత్వానికి చెప్పి తమకు వలసిన విధంగా ప్రభుత్వాన్ని సహాయం చేయమని అర్థించారు. ప్రభుత్వం అందుకు సమ్మతించింది. గ్రావైట్ను తగినంత ఉత్పత్తి చేసి దానితో 20 అడుగుల వ్యాసం గల ఒక పెద్ద గోళాన్ని నిర్మించారు వారు. అది గాలి తాకిడికి గమనం కలిగి ఎగిరిపోకుండా గట్టిగా తాళ్లతో నేలకు కట్టివేశారు. ఆ గోళానికి చుట్టూ 16 కిటికీలు అమర్చారు. ఆ కిటికీల తలుపులు గ్రావైట్తో చేయబడ్డాయి. వాటి లోపలి భాగం పగలని గట్టి గాజుతో చేయబడింది. ఈ గోళంపై ఆకర్షణ శక్తి ఏమీ ఉండదు. కానీ గ్రావైట్ తలుపులను తెరిచినట్లయితే లోపల గాజు ఉన్న కారణం చేత ఆ ప్రదేశంపై ఆకర్షణ శక్తి ఉంటుంది. గోళానికి కట్టిన త్రాళ్లను ఊడదీస్తే గోళం తెరచిన కిటికీ దిశగా పయనిస్తుందన్నమాట. ఆ విధంగా అవసరమైన కిటికీలను తెరుచుకుని గోళాన్ని ఏ దిశలో పడితే ఆ దిశలో ప్రయాణం చేసేటట్టు చేయవచ్చు. ఇవిగాక గ్రావైట్ను కొన్ని రసాయనిక పదార్థాలతో సంయోగపరిచి పారదర్శకముగా ఉండే పదార్థమును తయారు చేశారు. ఈ పదార్థంతో అన్ని దిశలా చూడగలిగే విధంగా 8 కిటికీలు అమర్చారు. ఈ పదార్థంపై కూడా ఆకర్షణ శక్తి ఉండదు. ఇంతేకాక గోళం లోపలికి వెళ్ళటానికి, బయటకు రావడానికి ఒక తలుపు అమర్చబడింది. అవసరమైన పరికరాలన్నీ అమర్చబడినాయి. గోళంలో మోహన్, ప్రసాద్ వెళ్ళడానికి నిశ్చయించారు. వారితో పాటు లైకా, టామీ అనే 2 కుక్కలను కూడా తీసుకువెళ్ళడానికి నిశ్చయించారు. తమకు 6 నెలలకు సరిపడే భోజన పదార్థాలను సమకూర్చుకున్నారు. వారం రోజులలో ఈ గోళం చంద్రమండలానికి చేరుతుంది. ఆ రోజు ఆదివారం నాటి ఉదయం 8 గంటలకు గోళం ప్రయాణం మొదలెడుతుంది. నిర్జన అటవీ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేయడానికి వచ్చారు. మోహన్, ప్రసాద్ అందరి వద్ద సెలవు పుచ్చుకున్నారు. ప్రధానమంత్రి వారిద్దరిని ఆలింగనం చేసుకున్నారు. అందరికీ ఆనందంతో పాటు ఆవేదన కూడా కలిగింది. వారిద్దరూ బ్రహ్మచారులే, జీవితాన్ని అనుభవించిన వారు, దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చినవారు. అటువంటి వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. తిరిగి వస్తారో రారో? రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందరి ముఖాల్లోనూ, ముఖ్యంగా వారి బంధువుల ముఖాల్లో ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమయం గడుస్తున్న కొద్దీ వారి ఆవేదన అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఉదయం 7:30 అయింది. వారిద్దరూ గోళంలోకి వెళ్లారు. ఆఖరిసారి అందరి సెలవు తీసుకున్నారు. తలుపు మూతపడింది. లోపల కుర్చీలలో కూర్చుని నడుములకు, కుర్చీలకు పటకాలు బిగించారు. సమయం 7:45 అయింది. గోళానికి కట్టిన ఒక్కొక్క త్రాటిని విప్పుకున్నారు. 8 గంటలైంది. ప్రధానమంత్రి చివరి త్రాటిని విప్పారు. అంతా చూస్తూ ఉండగా గోళం తారాజు వల్లే ఆకాశంలోకి లేచింది. 15 నిమిషాలైనా గడవక ముందే అనంతాకాశంలో అదృశ్యమైంది. గోళం కట్ల నుండి విడివడి ప్రయాణం మొదలెడగానే ఒక్కసారి కుదిపినట్లయింది మిత్రులిద్దరకు. భూమి ఆకర్షణ శక్తి పైకి పోయిన కొలది సెకనుకు 32 అడుగుల చొప్పున తగ్గుతుంది. అందుచేత గోళం బయలుదేరినప్పటి నుంచి ప్రతి సెకనుకు 32 అడుగుల చొప్పున వేగాన్ని హెచ్చిస్తూ ప్రయాణం సాగిస్తోంది. ఆ దృశ్యాన్నే వింతగా చూస్తున్నారు మిత్రులిద్దరూ. చూస్తూ ఉండగానే బల్లపరుపుగా ఉన్న భూమి వంపుగా గోళంగా మారింది. నీలి సముద్రం మధ్య పచ్చని నేల, నల్లని కొండలు, పైన తెల్లని మేఘాలు అంతా ఎంతో మనోజ్ఞంగా ఉంది. చంద్రుని కళవలే భూకళ కూడా కనిపిస్తోంది. భూమిపై పగటి రాత్రి ప్రదేశాలు వారు ఒకే కంటితో చూడగలుగుతున్నారు. అంతసేపు గోళంలో ఉన్న యంత్రాలు బజ్జమనే శబ్దాన్ని వినిపిస్తూ వచ్చాయి. ఆ శబ్దం అంతకంతకు తగ్గుతూ చివరికి ఆగిపోయింది. మన గోళం భూమిపైన ఉండే గాలి పొరలలో ప్రయాణం చేయటం వల్ల ఆ శబ్దం ఏర్పడింది. ఇప్పుడు అది గాలి పొరలను ఇంచుమించు పూర్తిగా దాటివేసిందన్నమాట. అంటే సుమారు 600 మైళ్ళ ఎత్తున ఉన్నాం మనం అని దూరాన్ని కొలిచే యంత్రం చూసి మోహన్, మన శాస్త్రజ్ఞుల లెక్కలు సరైనవే అన్నాడు. ఇప్పుడు యంత్రం 670 మైళ్ళు చూపుతోంది చూడు. ఇంత వేగంతో మరే ఇతర పదార్థమైన ప్రయాణిస్తే అది గాలి రాపిడికి మండిపోయేదే. కానీ మన పరిశోధనల మూలంగా తయారైన ఈ గోళం అంతటి రాపిడిని తట్టుకోగలిగింది. పైగా ఈ పదార్థంలో ఉండే ప్రత్యేకత మూలంగా ఉష్ణం లోనికి ప్రసరించదు, లోనిది బయటికి పోదు. ప్రస్తుతం గోళం ఉపరితలం రాళ్లను సైతం కరిగించేటంతటి వేడిమి కలదై ఉంటుంది అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక సందేహం మిగిలింది. గోళం భూమి మీద నిశ్చల స్థితిలో ఉంది కదా, అటువంటప్పుడు కట్లు విప్పగానే అది గాలిలోకి ఎలా ఎగిరింది అన్నాడు ప్రసాద్. నీ ప్రశ్న అమాయకంగా ఉంది. గోళంపై భూమి ఆకర్షణ శక్తి ప్రభావం లేదు. అందుచేత దానికి ఏమాత్రం చలనం కలిగినా సెకనుకు 32 అడుగుల చొప్పున వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. గాలి వీయడం వలన కలిగే చలనం చాలు అది పైకి పోవడానికి అన్నాడు మోహన్.
కాస్త కాఫీ తాగుదాం అని పక్కనున్న ఫ్లాస్క్ అందుకుని కప్పులో కాఫీ పోసుకోబోయాడు ప్రసాద్. కానీ కాఫీ కప్పులో పడక తిన్నగా గోళం మధ్యగా పోయింది. కొంత ప్రసాద్ బట్టతల మీద ఒలికింది. ప్రసాద్ ఆశ్చర్యంతో మాట్లాడలేకపోయాడు. మోహన్కు నవ్వు ఆగలేదు. తనివి తీరా నవ్వాక, ఈ గోళంలో దాని లోపల భాగం మామూలు పదార్థాలతో చేయటం వలన ఈ గోళపు ఆకర్షణ శక్తి గోళం మధ్యలో ఉంటుంది. అందుచేత సహజంగా ప్రతి వస్తువు అటువైపు ఆకర్షించబడుతుంది. మన దేహానికి కూడా గోళానికి ఉన్నంత కాకపోయినా చెప్పుకోదగ్గంత ఆకర్షణ శక్తి ఉంది. అందుకే కొంత కాఫీ నీ మీద ఒలికింది. ఎక్కువ భాగం గోళం మధ్యకు పోయింది. తాడు పుచ్చుకుని గోళం మధ్యగా కప్పును తీసుకువెళ్ళు, కాఫీ అందులో పడుతుంది. అప్పుడు జాగ్రత్తగా కప్పును మూసి కాఫీ తీసుకురా అని సలహా ఇచ్చాడు. మోహన్ చెప్పినట్లు చేయబోయాడు ప్రసాద్. కప్పును గోళం మధ్యకి తీసుకువెళ్లడంలో అతని చేయి త్రాటిని వదిలింది. అంతే, అతను నిల్చున్నవాడు నిల్చున్నట్టే గోళం మధ్యకు పోయి తేలడం మొదలుపెట్టాడు. అతని చేయి పుచ్చుకుని తన వైపు లాగాడు ప్రసాద్. ఎలాగైతే వారిద్దరూ కాఫీ వగైరాలు పూర్తి చేశారు. వాళ్ళ కిటికీలో నుంచి భూమి వైపు చూశారు. భూమి బాగా చిన్నదైపోయింది. ఎటు చూసినా నక్షత్రాలు విపరీతమైన కాంతితో ఎలక్ట్రిక్ దీపాల్లా మెరుస్తున్నాయి. వాటి వెనుక నల్లటి ఆకాశం ఒక విధమైన భయం కొలుపుతూ ఉంది. మోహన్, మన భూమి మీద గాలి ఉండడం వలన అది సూర్యకాంతిలోని నీలి కిరణాలను చెదరగొట్టి ఆకాశం నీలంగా ఉన్నట్టు భ్రమ కల్పిస్తుంది. కానీ ఈ విశ్వాంతరాళంలో గాలి లేని కారణం వలన ఆకాశం నల్లగా కనిపిస్తోంది అని విశదపరిచాడు ప్రసాద్. మధ్యాహ్నం భోజనం అయినాక వారు భూమికి రేడియో సందేశం ఇచ్చారు. తాము సుఖంగానే ఉన్నామని, తమ ప్రయాణం అనుకున్నట్లే జరుగుతోందని. అయితే ఇప్పటికి మనం సగం రోజు మాత్రమే ప్రయాణం చేశాం, ఇంకా 3.5 రోజులు ప్రయాణం చేయాలన్నమాట అన్నాడు ప్రసాద్. అవును, అప్పుడే మొహం మొత్తిందా అన్నాడు మోహన్. అది కాదు, రాత్రింబవళ్ల తేడా తెలియరాకపోవడంతో కాలగమనం ఆగిపోతుందేమో అనిపిస్తోంది అన్నాడు ప్రసాద్. ఆ విధంగా వారి ప్రయాణం ఆ రోజు మరునాడు కూడా గడిచింది. 3వ రోజు పొద్దున్న ఏ కారణం చేతనో లైకా కుక్క మరణించింది. మిత్రులిద్దరూ దాని మృతికి చాలా విచారించారు. కానీ మృతదేహాన్ని విశ్వాంతరాళంలో వదిలివేయడానికి నిశ్చయించారు. మనం దీనిని బయటికి పారవేయడానికి తలుపు తెరిస్తే లోనిగాలి బయటికి పోతుందేమో అన్నాడు ప్రసాద్. మరేమీ ప్రమాదం లేదు, గోళం యొక్క ఆకర్షణ శక్తి మూలంగా గాలి లోపలనే ఉంటుంది అన్నాడు మోహన్. ప్రసాద్ లైకాను తలుపు తీసి బయటికి వదిలేశాడు. బయట గాలి కూడా గట్టగట్టుకుపోయేంత చల్లగా ఉంది. లోపల కూర్చున్న ప్రసాద్కు కిటికీలో నుంచి ఒక వింత దృశ్యం కనిపించింది. అమాంతంగా మోహన్ భుజం తట్టి, చూడు చూడు, మన లైక మన గోళం వెంబడే వస్తోంది అన్నాడు. అవును, ఈ కిటికీ ద్వారా కుక్క ఆకర్షించబడింది. ఈ కిటికీకి ఉన్న గ్రావైట్ తలుపులను మూసివేస్తే అది విశ్వాంతరాళంలోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ చలిలో అది ఎన్ని వేల సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఏదైనా గ్రహం కానీ ఇటు వస్తే ఇది అటు ఆకర్షించబడి దానిపై పడిపోతుంది. లేకుంటే అలా అనంతయాత్ర చేస్తూనే ఉంటుంది అన్నాడు మోహన్. ఇలా భయంకరమైన విపత్తు ఒకటి తారసెల్లబోయింది. కిటికీలో నుంచి చూస్తున్న వాళ్లకు అనతి దూరంలో పెద్ద ఉల్క ఒకటి బ్రహ్మాండమైన వేగంతో గోళం వైపు వస్తూ కనిపించింది. నిమిషంలో అది వచ్చి గోళాన్ని గుద్దేస్తుంది. అంతటితో ఆ గోళం చరిత్ర, మిత్రుడిద్దరి చరిత్ర పరిసమాప్తి అవుతుంది. ప్రమాదం కనిపెట్టిన మోహన్ చంద్రుని వైపు ఉండే 4 కిటికీలను త్వరితంగా తెరిచివేశాడు. వెంటనే గోళం వేగాన్ని పుంజుకుంది. ఉల్క ఇంచుమించు గోళాన్ని దూసుకుంటూ వెళ్ళిపోయింది. అది తనతో పాటు లైకా దేహాన్ని తీసుకుపోయింది. ఆ విధంగా 3 రోజులు గడిచాయి. ఇంకా ఒక్కరోజు మాత్రమే చంద్రమండల యాత్రకు మిగిలి ఉంది. ఇప్పుడే గోళాన్ని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. మధ్యాహ్నం 2 గంటలకు గోళం నిరాకర్షణ ప్రదేశానికి చేరింది. ఆ ప్రదేశంలో గోళంపై భూమి, చంద్రుల ఆకర్షణ విరుద్ధ దిశలలో సమానంగా ఉంటుంది. ఈ దూరం చంద్రుడికి భూమికి మధ్యగల దూరంలో సుమారు 2,37,000 మైళ్ళు. భూమి నుంచి 6/5 వంతుల వద్ద, చంద్రుడి నుంచి 6/1 వంతు వద్ద ఉంటుంది. ఇందుకు కారణం చంద్రుడి ఆకర్షణ భూమి యొక్క ఆకర్షణ కంటే సుమారు 6 రెట్లు తక్కువ అవడమే. ఆ ప్రదేశం చేరగానే మోహన్ గ్రావైట్ తలుపులు గల కిటికీలను అన్నింటినీ మూసివేశాడు. అందుచేత గోళం చంద్రుని చుట్టూ దీర్ఘ అండవృత్తాలు చేయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి టెలిస్కోప్ ద్వారా వారి చంద్రమండలాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ పరిశోధనలు అయ్యాక మళ్లీ చంద్రుని వైపు ఉండే కిటికీని తెరిచాడు మోహన్. గోళం వేగాన్ని పుంజుకుంటూ ప్రయాణం సాగిస్తోంది చంద్రుని వైపు. ఆ విధంగా మరొక రోజు గడిచింది. వారి చంద్రమండలం చేరడానికి ఇంక 16 గంటలు మాత్రమే ఉంది. ఆ రోజు గురువారం. అంటే వారు బయలుదేరి 4 రోజులు గడిచిందన్నమాట. ఆ రోజు ఉదయం సుమారు 10 గంటలకు వారు చంద్రునిపై దిగగలరు. వారు గోళంలో నుంచి చంద్రుని పరిశీలిస్తున్నారు. మోహన్ ఉత్సాహంతో, అదిగో అది టైకో పర్వతం, అవి అపెనైన్ పర్వత శ్రేణులు, అది ఎరాటోస్పిన్స్ వలయ పర్వతం,
అది ఆసియా సముద్రం అని పేరిడబడిన చంద్రమైదానం అని చూపిస్తున్నాడు. చంద్రుడిపైన ఎత్తైన కొండలు, గుండ్రంగా కోట గోడలల్లే ఉన్నట్లు వలయ పర్వతాలు, వాటి మధ్య నిటారుగా ఉన్నట్టు కొండలు, అంత వింతగా కనిపిస్తోంది. ఒక పక్క చంద్రుని రాత్రి, మరో పక్క చంద్రుని పగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు గ్రహాంతరయాన దుస్తులు ధరించి ప్రాణవాయువుని జాగ్రత్త పరుచుకున్నారు. కుక్కకు కూడా అన్నీ అమర్చారు. గోళపు వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ జాగ్రత్తగా నడుపుతున్నారు. చంద్రుడిపై దిగడానికి అనువైన ప్రదేశం కొరకు వారు పరికిస్తున్నారు. అంత ఎత్తు నుంచి వారికి చంద్రుడిపై చెట్లు, చేమలు ఏమైనా ఉన్నాయో లేవో ఏమీ కనిపించడం లేదు. వారు చంద్రునిపై సుమారు 200 మైళ్ళ ఎత్తున ఉన్నారు. గోళం నెమ్మదిగా దిగుతోంది. గోళం 50 మైళ్ళ ఎత్తుకు దిగింది. చంద్రుడి ఉపరితలం కొంచెం కొంచెం స్పష్టంగా కనిపిస్తోంది. అది పరిశీలిస్తున్న సమయంలో ఉన్నట్టుండి గోళంలోని శబ్దగ్రహణ యంత్రం బస్మని శబ్దం చేయడం మొదలుపెట్టింది. అరే, చంద్రుడిపై గాలి ఉందే! 50 మైళ్ళ ఎత్తు వరకే ఉండడం చేత మన భూశాస్త్రజ్ఞులు కనిపెట్టలేకపోయి ఉండాలన్నమాట అని ఆశ్చర్యాతిరేకంతో అన్నాడు మోహన్. ఈ ఆనందంలో గోళం యొక్క కిటికీలను అదుపులో పెట్టలేదనే విషయాన్ని వారు విస్మరించారు. గోళం మహావేగంతో చంద్రుడిపై పడుతోంది. ఎదురుగా ఉన్న కొండను ఢీకొనేటట్లు. కిటికీలను సరిదిద్దే అవకాశం కూడా లేదు. సిద్ధంగా ఉన్న పారాచూట్లను తగిలించుకుని కుక్కతో సహా ఇద్దరూ దూకేశారు. గోళంలో నుంచి వెంటనే ఎవరో వీపులను బలంగా లాగినట్లు అనిపించింది. తలెత్తి చూస్తే పారాచూట్లు తెరుచుకున్నాయి. అంటే చంద్రుడిపై గాలి ఉందని నిర్ధారణ అయింది. వారు చూస్తూ ఉండగానే గోళం టైకో పర్వతాన్ని ఢీకొట్టింది. వాళ్ళు నెమ్మదిగా గోళానికి సుమారు 2 మైళ్ళ దూరంలో దిగారు. గోళం గతి ఏమైందో అని వారిద్దరూ భయంగా దాని దగ్గరికి పరిగెత్తారు. వాళ్ళ కాళ్ళు నేల మీద ఆనటం లేదు. తేలిపోతున్నట్లున్నాయి. ఇక్కడ గంతు వేస్తే అక్కడికి వెళ్ళి పడుతున్నారు. ఎంత దూరమైనా ఇట్టే పరిగెత్తవచ్చుననిపించింది. అందుకు కారణం చంద్రుడి ఆకర్షణ శక్తి భూమి యొక్క దానికంటే 6 రెట్లు తక్కువ అవడమే. 2 మైళ్ళ దూరం వెళ్ళడానికి వారికి 10 నిమిషాలు కూడా పట్టలేదు. గోళం తునాతునకలై ఉంది. గ్రావైట్ ముక్కలు అనేకం అంతరిక్షంలోకి ఎగిరిపోయాయి. భోజన సామగ్రి, దుస్తులు, రేడియో ప్రసార యంత్రం చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రేడియో ప్రసారక యంత్రం చెడిపోయింది. సుమారు 1 గంట అవస్థపడి దాన్ని బాగు చేశారు. వారిద్దరూ ప్రమాదం గురించి భూమికి వార్త పంపించారు. కానీ ఎంత ప్రయత్నించినా భూమి నుంచి సమాధానం రాలేదు. మోహన్ నిస్పృహతో, రేడియో తరంగాలను గురించిన మన ఊహలు తప్పు అయి ఉండవచ్చు, లేదా మన యంత్రం మనకు తెలియని విధంగా చెడిపోయి ఉండవచ్చు. ఇక మనకు భూమికి ఏ విధమైన సంబంధం లేనట్లే. ఈ నిర్జన లోకంలో మనకు మృత్యువు తప్పదు. అవసరం కలిగినప్పుడే మనిషి బుద్ధి వికసిస్తుంది. మనకి ఏదో ఉపాయం దట్టకపోతుందా అని ఊరడించాడు ప్రసాద్. ముందు మనం మన సామగ్రిని ఎక్కడైనా జాగ్రత్త చేసుకోవాలి, పద, ఏ గుహైనా కనిపిస్తుందేమో అన్నాడు మోహన్. అనతి దూరంలోనే ఆ టైకో పర్వతంలో ఒక గుహ కనిపించింది. వారు అందులోకి వెళ్లి చూశారు. వాళ్ళకి అమితాశ్చర్య ఆనందాలు కలిగాయి. ఆ గుహ లోపల వెలుగుని వెదజల్లే మొక్కలున్నాయి. వాటి వెలుగుతో గుహ ప్రకాశవంతంగా ఉంది. చూడు, ఈ గుహ మనకు చాలా అనువుగా ఉంది. చంద్రమండలంలో అల్పతరగతి వృక్షజాలం ఉంది. ఇంకా ఎటువంటి జీవం ఉందో. ముందు మన సామానును ఇక్కడికి చేర్చుకోవాలి అన్నాడు మోహన్. వాళ్ళిద్దరూ వస్తు సామగ్రి దగ్గరికి వెళ్లారు. ఆ సామగ్రి అంతని ఏ విధంగా గుహకు చేర్చడమా అనిపించింది వారికి. ఇంకా కొన్ని గ్రావైట్ ముక్కలు నిశ్చల స్థితిలో ఉన్నాయి కదా, వాటి సహాయంతో మనం ఈ సామగ్రి అంతటిని సులువుగా తీసుకుని పోవచ్చు అన్నాడు ప్రసాద్. ఆ ప్రకారం వారు గ్రావైట్ను ఉపయోగించి అతి త్వరలో సామానును గుహకి చేర్చారు. టామీ ముగ్గురు భోజనాలు పూర్తి చేశారు. హాయిగా నిద్రపోయి లేచారు. చంద్రమండలాన్ని పరిశోధించడానికి సిద్ధమయ్యారు. ఆ గుహ గుర్తుగా ఉండేటట్లు ఒక తాటికి ఒక గ్రావైట్ ముక్కను కట్టి దానికి భారత పతాక కట్టారు. అది గాలిలో నిటారుగా నిలిచి ఎగిరింది. మొదటిసారి చంద్రమండల యాత్ర చేసిన కీర్తి భారతదేశానికి దక్కింది. గుహను వదిలి బయటకు వెళ్లే ముందు వారు చంద్రమండల వాతావరణాన్ని పరిశోధించారు. అందులో ప్రాణవాయువు ఉన్నప్పటికీ తక్కువ పరిమాణంలో ఉన్నట్టు స్పష్టమైంది. నెమ్మదిగా చంద్రమండల వాసానికి అలవాటు పడ్డ తర్వాత ఆ గాలిని పీల్చుకుని బతకవచ్చని నిర్ధారణ అయింది. మిత్రులిద్దరూ టామీతో బయటకొచ్చారు. కొద్దిపాటి తినుబండారాలు, నీటితో ముగ్గురు మహదానందంతో చకచకా వెళ్ళిపోతున్నారు. దారిలో అనేక కొండలు, గుట్టలు, లోయలు అన్నీ వస్తున్నాయి. చిత్రమేమంటే ఎక్కడా జీవచిహ్నం గాని, నీటి చిహ్నం గాని కనపడలేదు. అంతా మృతభూమిలాగా ఉంది. ఆ విధంగా 100 మైళ్ళు పైగా ప్రయాణం చేశారే గాని వారు ఎంత దూరం వచ్చింది గమనించలేదు. ఆ సమయంలో వారు అపెనైన్ పర్వత శ్రేణులో ఒక శిఖరంపై ఉన్నారు. ఈ శిఖరాగ్రం నుంచి వారు నలుదిశలా పరికించి చూశారు. ఇంతలో మోహన్ ముఖం వివర్ణమైంది. కొంప ములిగింది ప్రసాద్, కాళరాత్రి ముంచుకొస్తోంది. అటు చూడు, జీమూతంలాగా ఎలా వస్తోందో. మనం వదిలిన గుహ ఈ కాళరాత్రిలో కలిసిపోయింది. ఈ భయంకర రాత్రి 15 రోజులకు కానీ అంతమవదు. ఈ 15 రోజుల్లో మనం మన గుహను చేరుకోలేం. బహుశా ఈ లోపల మనం ఆకలితో, దప్పికతో మరణించవచ్చు.
అంతకంటే ముఖ్యం, ముందు ఇక్కడి నుండి మనం పగటి ప్రదేశాలకు పారిపోవాలి. రాత్రి ఈ దిశగానే తరుముకొస్తోంది. వారు ముగ్గురు గ్రావైట్ సహాయంతో పరుగు ప్రారంభించారు పగటి ప్రదేశాల వైపు. అలా ఎంత దూరం పరిగెత్తారో వారికే తెలియదు. వారు బాగా అలసిపోయారు. దగ్గరలో ఉన్న ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు. వారికి తెలియకుండానే ముగ్గురు నిద్రాదేవి ఒడిలో తలదాచుకున్నారు. ఆ విధంగా ఎంతసేపు నిద్రపోయారో ఏమో. ఉన్నట్టుండి టామీ మురుగుతూ గుహ లోపలికి వెళుతోంది. టామీ మురుగుతూనే ఉంది. దాని వెనకాల వారిద్దరూ గుహలోకి వెళ్లారు. ఆ గుహ ఏ విధమైన గదులు లేకుండా ఉంది. లోనికి వెళ్తున్న కొద్దీ వెలుతురు ఎక్కువైంది. భూమి మీద వృక్షజాలానికి అక్కడ ఉన్నదానికి ఎక్కడా పోలిక లేదు. గుహ పైభాగంలో సుమారు ప్రతి 50 గజాలకు సుమారు 2 అడుగుల వ్యాసం కల రంధ్రాలున్నాయి. వాటిలోంచి సూర్యరశ్మి లోనికి వస్తోంది. ఆ విధంగా ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి గుహ అంతమై పెద్ద లోయ వచ్చింది. ఆ బ్రహ్మాండమైన లోయ చుట్టూ సుమారు 4 మైళ్ళ ఎత్తున ఉన్న వర్తులాకారపు కొండలున్నాయి. ఆ లోయలో బ్రహ్మాండమైన ఒక చంద్రమండల పట్టణం కానవచ్చింది. ఆ కొండ చర్యల్లో కూడా అనేక గృహాలున్నాయి. అన్నీ కూడా కొండరాతితో కట్టినవే. ఆ చంద్రమండల మానవ నిర్మిత నగరం కన్నుల పండుగగా ఉంది. ఆ లోయలో అనేకములైన వృక్షాలున్నాయి, వింత వింత పుష్పాలతో, వింత వింత సౌరభాన్ని వెదజల్లుతూ. ఆ దృశ్యాలను తిలకిస్తూ వారు ఆశ్చర్య సాగరమగ్నులై నిలబడిపోయారు. తిరిగి టామీ మురుగుడుతో వారికి స్పృహ వచ్చింది. వారికి సుమారు 12 అడుగుల దూరంలో ముగ్గురు చంద్రమండల మానవులు నిలబడి ఉన్నారు. వారు 4 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నారు. తల, కాళ్ళు, చేతులు పెద్దవిగా ఉన్నాయి. పొట్ట చిన్నదిగా ఉంది. తల మీద జుట్టు చాలా ఒత్తుగా ఉంది. కళ్ళు, ముక్కు, తల మనకంటే ఎక్కువ వంపుగా ఉండి మానవుల కంటే ఎక్కువ భాగాన్ని చూసేవిగా ఉన్నాయి. వారు వింత దుస్తులను, చెప్పులను ధరించారు. వారిలో మధ్య వ్యక్తి ఒక ప్రధాన ఉద్యోగి వలె ఉన్నాడు. మిగతా ఇద్దరు అతని అంగరక్షకుల వలె చేతులలో ఆయుధములు వంటివి ధరించి పక్కన నిలబడినారు. టామీ మురుగుడు ఎక్కువైంది. మోహన్ దానిని అదుపు చేసి చేయి పైకెత్తాడు. మరొక చేయి పిస్టల్ మీద ఉంది. మధ్య వ్యక్తి కూడా చేయి పైకెత్తాడు. మరొక చేతితో అతని జేబులో ఉన్న ఏదో యంత్రాన్ని సవరించాడు. వెంటనే మిత్రుడిద్దరకు, ఎవరు మీరు? మీకు మేం మిత్రులమే, భయం వలదు అని ఆ వ్యక్తి చెప్పినట్టు భావం కలిగింది. ఆ విచిత్ర అనుభూతికి ఇద్దరూ ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకున్నారు. ఇంతలో మళ్ళీ వారికి, ఆశ్చర్యం అవసరం లేదు. మా యంత్ర సహాయంతో భాష తెలియకపోయినా ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకోవచ్చు. భాష ఏదైనా అందరి భావాలు ఒకే విధంగా ఉంటాయి. అవి మస్తిష్కంలో అందరికీ ఒకే విధమైన విద్యుత్ తరంగాలను కల్పిస్తాయి. ఆ విద్యుత్ తరంగాలను మా యంత్రం గ్రహించి మా భాషలో అనువదించి మెదడుకు అందజేస్తుంది. అదేవిధంగా మా భావాలను మీకు అందజేస్తుంది అని అన్నట్లు భావన కలిగింది. రహస్యం అవగాహన చేసుకున్న మిత్రులిరువురు తాము వచ్చిన పని, జరిగిన విషయములు అన్నీ విశదపరిచారు. ఆ వ్యక్తి తన పేరు చెంసుమా అని, తను చంద్రమండల శాంతి సైన్యాధికారినని, వారిని తమ అతిథులుగా ఆహ్వానిస్తున్నామని చెప్పాడు. చెంసుమా ఆహ్వానాన్ని అంగీకరించి వారు చంద్రమండల అతిథులుగా వెళ్లారు. చంద్రమండల ప్రధాని సుంసుమా వారికి ఘనమైన స్వాగతం ఇచ్చాడు. వారు అనేక విషయాలు చర్చించారు. చంద్రమండలంలో శీతోష్ణాలు అత్యధికంగా ఉన్నాయి కనుక వారు లోతైన లోయలలో పట్టణాలు నిర్మించుకున్నారు. అటువంటివి కొద్ది మాత్రమే ఉన్నాయి. అదీగాక మానవ నిర్మిత గృహాలను, నేలను తొలిచి కూడా వారు నగరాలను నిర్మించారు. సూర్యరశ్మిని అద్దముల ద్వారా గుహలలోనికి, నేలలోనికి రప్పిస్తారు. చంద్రమండలంలోని మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి రాత్రులందు ఉష్ణమును ప్రసరిస్తాయి. చంద్రమండలం పైకి అచైతన్యంగా కనిపించినా అది ఎంతో చైతన్యవంతమై అభివృద్ధి చెందింది. చంద్రమండలంలో పురపెద్దలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది. అక్కడ యుద్ధం బెడదలేదు. అక్కడ అందరూ శాంతి కాముకులు. వైజ్ఞానిక అభివృద్ధి వారి లక్ష్యం. మోహన్ సుంసుమాను తాము తిరిగి భూమికి వెళ్లే మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. సుంసుమ, మరిచాను. అంగారక గ్రహవాసులు భూమి మీద దిగాలని ప్రయత్నిస్తున్నారు. వారు కూడా శాస్త్ర విజ్ఞానంలో ఎంతో ముందంజ వేశారు. వారు మా చంద్రమండలాన్ని అంతర్గ్రహ స్థావరంగా ఏర్పరచుకున్నారు. వారికి మాకు మైత్రి ఉంది. అందుచేత మా సంయుక్త కృషిలో బాగా అభివృద్ధి చెందిన ఎగిరే పళ్ళ్యాలను నిర్మించాం. వాటిలో మా మండలం వారు, అంగారకవాసులు కూడా భూమి మీద అనేక పర్యాయములు ఎగిరాం. కానీ భూమి మీద ఎక్కడ చూసినా విధ్వంసక చర్యలు కనిపిస్తున్నాయి. ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు పేల్చబడుతున్నాయి. నాశనకాండ తాండవిస్తోంది. వైజ్ఞానిక కృషి వక్రమార్గం పట్టింది. అందుచేత వారితో మేము మైత్రి ప్రయత్నాలు జరిపితే అవి మా మనుగడికే భంగమేమోననే భయంతో మేము ఇంకా భూమి మీద దిగలేదు. మా లోకాలు శాంతి ప్రయోజనాల కోసం విజ్ఞానాభివృద్ధి గావించాయి. కానీ మీ లోకంలో జరిగే విధ్వంసక కృషికి మేము తలవగ్గవలసిందే. అంగారకవాసులు తిరిగి మా మండలానికి 4 నెలల్లో వస్తారు. వారు సమ్మతిస్తే మీరు వారి ఎగిరే పళ్ళ్యములలో భూమికి వెళ్ళవచ్చు. ఈ లోపల భూవాసులకు ఈ విషయమే వార్త పంపించండి. వారు మైత్రికి సిద్ధంగా ఉంటే అందరూ వెళ్ళవచ్చు.
అంగారకవాసులు వచ్చే వరకు మీరు మా లోకమందే పర్యటించండి అన్నాడు. మా రేడియో ప్రసారక యంత్రం చెడిపోయింది, దానిని మీ నిపుణులతో సరిచేయించండి అన్నాడు మోహన్. సుంసుమ అందుకు ఒప్పుకున్నాడు. మోహన్ పంపిన వార్తలను విని భూలోకం ఉత్సాహంతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. ప్రపంచంలోని అన్ని దేశాలు తమ విభేదాలను మరిచి త్రిలోకవాసులకు అఖండ స్వాగతం ఇయ్యడానికి ఏకగ్రీవంగా ఆమోదించి సమైక్య కృషి ప్రారంభించాయి. 4 నెలల పాటు మిత్రులిరువురు చంద్రమండలం యావత్తు పర్యటించారు. అక్కడి మొక్కలను, జంతువులను, స్త్రీ పురుషులను, వింతలు, విశేషాలు అన్నీ పరిశీలించారు. అనుకున్నట్లుగానే అంగారకవాసులు చంద్రమండలంపై విడిశారు. త్రిలోకవాసులకు రాయబారాలు జరిగాయి. చంద్రమండల వాసులు చంసుమ, సుంసుమాలతో కలిసి 4, అంగారకవాసులు 4, భూవాసులు 2, మొత్తం 10 మంది ఎగిరే పళ్ళెంలో భూమిని చేరడానికి నిశ్చయించారు. వీరంతా 10 రోజుల అనంతరం భూమికి రాబోతున్నట్లు భూమికి వార్తను పంపారు. టామీని చంద్రమండలానికి కానుకగా అర్పించారు. ఆ రోజు శనివారం. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి హైదరాబాద్ నగరంలో ఎగిరే పళ్ళెం దిగింది. ప్రపంచం నలుమూలల నుంచి కోటాను కోట్ల జనం త్రిలోకవాసులకు అఖండ స్వాగతం ఇచ్చారు. విశ్వాంతరాల యాత్ర గౌరవం ప్రథమంగా ఆంధ్రదేశానికి, తద్వారా భారతదేశానికి దక్కింది. మీరింతవరకు చంద్రమండల యాత్ర సైన్స్ ఫిక్షన్ కథ విన్నారు. రచన శ్రీ కెఆర్కే మోహన్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1959వ సంవత్సరం జూన్ 15వ తేదీ చుక్కాని పత్రికలో ప్రచురితమై కెఆర్కే మోహన్ సైన్స్ ఫిక్షన్ కథలు కథా సంపుటంలో పునర్ముద్రితమైంది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.